జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి ఈ 2025 సంవత్సరం వచ్చిన తర్వాత చాలా జరిగినాయి. అంటే షష్టగ్రహ కూటమి, అలానే గ్రహణం కూడా అయిపోతూ ఉంది. గ్రహణం తర్వాత మనకి కుంభమేళ, అలానే మనకి ఈ యొక్క 2020 సంవత్సరంలో అనేకమైనటువంటి జరిగినాయి. దాంట్లో మనకి ద్వాదశ రాశుల వారికి ఎలా అయితే ఉంటుందో, ఏ మాస ఫలితాలు ఎలా ఉంటాయి, అలానే ద్వాదశ రాశి వారికి వారి యొక్క స్థితిగతులు ఏంటి, ఏ గ్రహం ఏ స్థానంలో ఉంటే ఏం జరుగుతుంది, ఇప్పుడు రానున్నటువంటి మే మాసంలో ఇప్పుడు ఎలా ఉంటుంది అనే దాని గురించి చూసినట్టయితే కనుక మనకి మొదటిగా ద్వాదశ రాశుల్లో ఒకటి మేషరాశి. ఈ మేషరాశి వారికి ఈ 2025 సంవత్సరంలో మేషరాశి వారికి నుంచి చూసినట్టయితే కనుక మేషరాశి వారికి కొంతమేర ఇబ్బందులు తప్పవు అని చెప్పొచ్చు. ఎందుకు అంటే రాహు, శని మనకి 12వ స్థానంలో ఉన్నారు. మేషరాశి వారికి 12వ స్థానంలో ఉన్నారు. ఈ రాహు, శనితో పాటు శుక్రుడు కూడా 12వ స్థానంలో ఉండటం, అలానే స్వస్థానంలో రవి, బుధులతో పాటు ఉండటం. ఈ రవి, బుధులు 15వ తారీఖు వరకు మేషరాశిలో ఉండటం. ఇంకొక విచిత్రమైనటువంటి అద్భుతమైనటువంటి కలిసి వచ్చేటువంటి కాలం ఏంటంటే ఈ మే మాసంలోనే 2020 సంవత్సరం మే మాసంలోనే పుష్కరాలు ఆరంభమవుతూ ఉన్నాయి. ఈ సరస్వతి నది పుష్కరాలు ఆరంభం అవటం, గురువు స్థాన మార్పిడి అవటం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఈ మే మాసంలోనే. అయితే ముఖ్యంగా ఈ మేషరాశి వారికి చూసినట్టయితే కనుక 12వ స్థానంలో శుక్రుడు, అలానే శని భగవానుడు రాహుతో కలిసి ఉన్నారు. కాబట్టి ఈ మే మాసం మొత్తం కూడా పెళ్ళిళ్ళు చేసుకోకపోవటం, పెళ్లి సంబంధాలు కుదిరించుకోకపోవటం, కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలంటే కూడా కొంచెం ఆచి చూసి మొదలు పెట్టడం. ఈ మే మాసంలో వాస్తవం చెప్పాలి అంటే ఎలాంటి కొత్త వాటిని ఎంకరేజ్ చేయకుండా, కొత్త వాటిని దగ్గర చేయకుండా, ఎలాంటివి ఉన్నా కూడా మీరు పాతవి ఏమైనా చేసి ఉంటే కనుక అలాంటి వ్యాపారాలు చేసుకుంటే మంచిది. ఎవరైనా రాజకీయ రంగంలో కానీ సినీ రంగంలో కానీ ఉన్నారంటే ఆల్రెడీ ఉంటే కనుక వారికి ఎదుగుదల అనేది అక్కడతో ఆగిపోతుంది. ఈ మాసంలో పెద్దగా ఏమీ వెసులుబాట్లు ఉండవు. జాబ్ కోసం ప్రయత్నం చేసేవారికైతే కొంతమేర బాగుంటుంది అని చెప్పొచ్చు. ఇవన్నీ కూడా మనకేంటంటే మేషరాశి వారి మొత్తంకి అందరికీ జరుగుతాయా అని కాదు. వారి వారి యొక్క దశ అంతర్దశలు, వారి వారి యొక్క గోచార ప్రకారంగా ఉండేటువంటి ఆ ఒక ఎవరైతే గ్రహాలు ఉన్నాయో ఆ గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయి, వాటి యొక్క స్వస్థానం ఏంటి, వాటి యొక్క మంచి చెడు చూపులు ఎలా ఉన్నాయి, వారి మీద ఆధారపడి ఇవన్నీ కూడా జరిగేదానికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా ఈ మేషరాశి వారు అప్పు ఇవ్వకపోవటం, అప్పు తీసుకోకపోవటం మరీ మంచిది. ఈ మాసం మొత్తం కూడా చూసినట్టయితే కనుక ఆ గ్రహాల యొక్క అనుకూలత, అలానే ప్రకృతి యొక్క అనుకూలత, ఆరోగ్య సమస్యలు అన్నీ కుదుటపడాలి, ఆర్థిక సమస్యలు మెరుగుపడాలి, అలానే జాబులో వెసులుబాట్లు కానివ్వండి, చేసేటువంటి ఎందులైనా ఏ రంగంలోనైనా ముందు స్థాయికి వెళ్ళేలాగా, నరదిష్టి నరఘోష పోయేలాగా, పూర్వీకుల శాపం, పూర్వీకుల దోషం అన్నీ తొలగేలాగా ఏదైతే ఈ యొక్క మే మాసంలో 15వ తారీఖు నుంచి ఏర్పడేటువంటి పుష్కరాలులో పాల్గొనేసి మీకు సమీప దూరంలో అక్కడ వరకు వెళ్ళే అవసరం లేదు. మీకు సమీప దూరంలో నది, సముద్రం, చెరువు, కోనేరు, సెలయేరు, కాలువ, బ్రహ్మగుండం ఇలాంటి వాటిల్లో ఏది ఉన్నా కూడా అక్కడ మీరు స్నానం ఆచరించవచ్చు. ఆ పెద్దవారికి కార్యక్రమం అనేది నిర్వర్తించవచ్చు. ఆ కార్యక్రమం అనంతరం మీకు పితృదోషాలు, పితృశాపాలు అన్నీ కూడా తొలగిపోయేలాగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మేషరాశి వారు ఈ చిన్న పరిహారం చేసుకోవచ్చు. అలానే ఈ మేషరాశి వారికి గ్రహాల రీత్యా అన్ని రకాలుగా బాగుండేందుకు గ్రహాల నుంచి తీసినటువంటి నెంబర్ ఏదైతే ఉందో ప్రతిరోజు పారాయణ రూపంగా జపం చేసుకోవాలి. ఆ నెంబర్ వచ్చేసి 66655575 66655575. ఈ నెంబర్ని ప్రతిరోజు కూడా 325 సార్లు కనుక పారాయణం చేసుకోవాలి. ఇది ఎలాగా అంటే డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఒక 5 రకాల గింజలు లేదా జీడిపప్పు, బాదం పప్పు లాంటి ఒక 5 గింజలు చేతిలో పెట్టుకొని మీరు ఇది 325 సార్లు జపం చేసేసి ఇవి భుజించినట్లయితే కనుక మీలో ఉన్నటువంటి రుమ్మతులన్నీ కూడా తొలగిపోయేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. మరొక రెమెడీ కూడా మీకు చెప్పడం జరుగుతూ ఉంది. మేషరాశి వారు ఈ యొక్క మే మాసం మొత్తం కూడా చేయవలసినటువంటి రెమెడీ ప్రతి బుధవారం లేదా ప్రతి గురువారం ఆవుకి ఆకుకూరలు తినిపించడం, ఆవుకి గోధుమ రొట్టెలు తినిపించడం ద్వారా మీకు మంచి జరిగేదానికి ఆస్కారం ఎక్కువ కనబడుతుంది. కాబట్టి మేషరాశి వారికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు లేకపోయినా
గ్రహాల నుంచి వెసులుబాటు, అలానే గ్రహాల నుంచి సానుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడేదానికి ఉంటుంది. కాబట్టి ఈ మేర చిన్న చిన్న పరిహారాలు చేసుకొని మేషరాశి వారు ఈ మే మాసంలో అదృష్టవంతులయ్యేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి. జై శ్రీమన్నారాయణ.